కారణంగా ఒక 20 నుంచి 25 మంది వైసీపీ రౌడీలందరూ కూడా వచ్చి ఆయన మీద దాడి చేశారు. అంటే కావాలని కుట్రపూర్తిగా గొడవ పెట్టుకుని ఏదో విధంగా వాళ్ళని దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వైసీపీ నాయకులు మళ్ళీ మొదలుపెట్టారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పెడన పట్టణంలో ప్యాకాట్ క్లబ్లు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించి ఈరోజు డబ్బు ఉందని చెప్పి అదే మదంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి దాడికి దిగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. పోలీసులు మరి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగినా సరే ఉపేక్షించేది లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ రోజున ఎవరైతే దాడి చేసి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి ఆయన వికలాంగుడు చేయి కూడా సరిగ్గా పనిచేసేటువంటి వ్యక్తిని 25 మంది వచ్చి వాళ్ళు కీ చైన్ తోటి వాటితోటి విప్స్ మీద కానివ్వండి వీపు మీద కానీ అత్యంత కిరాతకంగా ఆయన మీద దాడి చేసి రాడ్లు కూడా తీసుకొచ్చి కొడతా ఉన్నారంటే ఎంత దారుణంగా ఈ వైసీపీ నాయకులు బిహేవ్ చేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే తప్పకుండా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద మరి ఇమ్మీడియట్గా కేసులు పెట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి పోలీసులందరినీ కూడా కోరుతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండగా నిలుస్తాం. ఎటువంటి ఉపేక్షించేదని మాత్రం ఎటువంటి ఇందులో వదిలేది లేదని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దాడి చేసిన తర్వాత ఎవరైతే మరి దాదా గారిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మా కార్యకర్తలందరూ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఎవరినో తీసుకొచ్చేసి అక్కడ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏదో దెబ్బలు లేనట్టు ఆయన అడ్మిట్ చేసి ఇక్కడ మళ్ళీ మా కార్యకర్తలందరూ కూడా ఉంటే మళ్ళీ దాడికి తెగబడతాం చాలా దారుణం. ఆ వీడియో ఫుటేజ్ అన్నీ కూడా సాక్ష్యాలన్నీ కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా పోలీసులకు అందజేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.